మద్యంపై మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి ఎక్కడుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా అరసపల్లిలో గురువారం విలేకరులతో మంత్రి మాట్లాడారు. కల్తీ మద్యం తయారీదారులకు పట్టుకున్నదే మా ప్రభుత్వం. నిందితుల్లో టీడీపీ నాయకులుంటే వారిని సస్పెండ్ చేశాం. ఓవైపు గంజాయి, మరోవైపు కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని గత 5 ఏళ్లు జగన్ రెడ్డి భ్రష్టు పట్టించేశారు. ఎవరు ఊరికి అందని విధంగా ప్రజలు వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా సాధన బాధన కలెక్టర్ సుశీల్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఒక సమావేశం పెట్టుకొని రేపు వస్తున్నటువంటి రథసప్తమి వేడుకలు గత సంవత్సరం కంటే దీటుగా ఈ వేడుకలు జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో ఈ భాగంగా ఈరోజు మేము మొదటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అత్యాధునికమైనటువంటి హంగులతో తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం, దీనికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఏవేవి అవసరాలు ఉన్నాయి, ఏ ఫెసిలిటీస్ కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదం స్కీమ్లో పంపించాం. కానీ ప్రసాదం స్కీమ్లో మన రాష్ట్రమే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఇవి మంజూరు కావడం చాలా ఆలస్యం అవుతుంది. అందుకే ఈరోజు సమావేశం పెట్టుకొని ప్రసాదం స్కీమ్ వచ్చేలాగా ఈరోజు టెంపుల్ ఫండ్స్ కానీ, CGF ఫండ్స్ కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు, ఈ ఆలయానికి ప్రధానమైనటువంటిది పుష్కరిణి కూడా మీరు ప్రతినిత్యం పేపర్లో పుష్కరిణి గురించి కూడా దానికి 4 కోట్ల రూపాయలు పెడితే పుష్కరిణి సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. రెండవది అన్నదాన స్వప్నం. అదేవిధంగా ప్రసాదాలు తయారు చేసి అమ్మడానికి ప్రసాద కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలి. దీనన్నిటికీ మించి ఎవరైతే భక్తులు వస్తారో ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నీలాలు అర్పించడం చాలా అలవాటు. తల నీలాలు అర్పించడానికి కేసులు కనిపించాలి కానీ, స్నానాలు చేయడానికి వసతి కానీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వచ్చిన వాళ్ళు దేవుడికి దండం పెట్టడం, వెళ్ళడం తప్ప ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఈ ప్రదేశంలో ఉండాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకే వెయిటింగ్ హాల్ కూడా ఒకటి నిర్మిస్తే బాగుంటుందని ఈరోజు సమావేశంలో నిర్ణయం చేశాం. ఇప్పటికే పై అధికారులతో మాట్లాడాం, వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు. ఏవైతే ఈరోజు ఈ పనులను ఈ పనులన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్లు తయారు చేసి ఎస్టిమేషన్ వేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే CGF గ్రాంట్, టెంపుల్ గ్రాంట్ కలిసి ఈ పనులన్నీ మొత్తం పేజీలో పూర్తి చేస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు తెలుసు, గతంలో నేను వచ్చే చెప్పాను, ఈ ఆలయానికి చుట్టుపక్కల చాలా మంది ప్రైవేట్ ప్లేసులు, అందులో ఒక 4 వ్యక్తుల ప్లేసులు మనకి చాలా అవసరం. వాళ్ళతో గతంలో మాట్లాడాం. ఇక్కడ ప్లేస్ తీసుకొని 80 ఫీట్ రోడ్లో ఇవ్వాలి. అయితే 80 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి మన ఎండోమెంట్ ఈ ఆలయానికి సంబంధించిన ప్లేసు క్లబ్జీగా ఉండటం వల్ల అది ఎవరికి ఇవ్వలేకపోయారు. ఇప్పుడే నేను ఆ ఓనర్స్తో కూడా మాట్లాడాను. అందులో ఒకరిద్దరు ఇమీడియట్గా వెళ్ళిపోవడానికి అంగీకారం తెలియజేశారు. వాళ్ళకి ఇక్కడ నందనం దగ్గర 1 ఎకరం ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ ఆల్టర్నేటివ్గా ఆ ప్లేస్ ఇచ్చి అది కూడా తొందరగా ఖాళీ చేసి ఈ ప్రిమిసెస్ అంతా కూడా సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి ప్లాన్ చేశారు. మీరు కూడా పేపర్లో రోజు రాస్తున్నారు, భక్తులు వస్తున్నారు, ఎండలో నిల్చుంటున్నారు. ఆ రోజు ఆదరాపాదరగా ఉన్నటువంటి చెట్లన్నీ పీకేశారని చాలా సందర్భాల్లో చూశారు. అయితే వెంటనే దీన్ని తాత్కాలికంగా మనం కలువు పని, అది కూడా ఏదో అస్తవ్యస్తంగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా కలువు పనులు కూడా వేసి వచ్చిన భక్తులకి ఎండ లేకుండా నీడ కల్పించాలని కూడా ఈరోజు సమావేశంలో
ముఖ్యమంత్రి గారు మొన్ననే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఇటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని ఈ ఉత్సవాన్ని మనం ముందుంచడం, ఆ జిల్లా ఫెస్టివల్ కూడా చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా మొన్ననే విజయవాడ కనకదుర్గమ్మ ఏదైతే నవరాత్రి ఉత్సవాలు జరిగాయో అదే సమయంలో విజయవాడ ఉత్సవ పేరుతో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఒక కార్యక్రమాన్ని పూనుకుంటే దాతలు చాలా మంది సహకరించడానికి ఈసారి శ్రీకాకుళం ఏదైతే మన రథసప్తం వేడుకలతో పాటుగా శ్రీకాకుళం ఉత్సవం కూడా 7 రోజుల పాటు జరపాలని ఒక టెంటేటివ్ అనుకున్నాం. మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని 7 రోజులు కూడా ఈ పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కవర్ అయినటువంటి గవర్నమెంట్ దగ్గర పెద్దలందరికీ పిలవడం, శ్రీకాకుళం ఔన్నత్యాన్ని ఈరోజు ఆ ఉత్సవ రూపంలో ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమం కూడా చేయాలని ముందుకెళ్తారు. తప్పనిసరిగా ఈసారి ఉత్సవాలు నేను గతంలో చెప్పాను. చాలా మంది ఇదే విధంగా సమావేశం పెట్టి ఈసారి ఉత్సవాలు నమోస్థితిగా జరుగుతాయంటే ఏదైనా మాట్లాడేకపోతున్నారు. ఆ రోజు మీరే ఒకరోజు జరిగిన ఉత్సవాలు 3 రోజులు చేశాము. రథసప్తమి ఉత్సవాల గురించి జిల్లాలో ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా తయారు చేశాము. అప్పుడు సమయం చాలా తక్కువ ఈసారి. అందుకే మనం ఒక 50 రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఈసారి గతంలో జరిగిన ఏవైనా చిన్న చిన్న లోపాలు సరి చేసుకుని ఇచ్చిన భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా లోపల కూడా ఇప్పుడే నేను చూశాను. క్యూ లైన్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆలయాన్ని మొత్తం కట్టేసినట్టుగా ఐరన్ జాళ్లతో పెట్టించారు. అది కూడా ఒక ఆలోచన. అన్నీ తీసి అక్రమంగా క్యూ లైన్లు పెట్టి ఎవరైతే 3 క్యూల్లో వెళ్తారు ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఆటంకం కలగలేదు, ఎవరి పాలన క్యూలో వాళ్ళు వెళ్ళి వెయిటింగ్ లేకుండా దర్శనం చేసుకోవడానికి ఆ ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపట్టి ఉన్నారు. చాలా సందర్భాల్లో యంగ్ ఎనర్జెటిక్ టీమ్ జిల్లాలో కలెక్టర్ గారు కానీ, ఏసీ గారు కానీ, ఆర్టీఓ గారు కానీ, ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు అందరూ యూత్ ఈ టీము చాలా చక్కగా పనిచేస్తున్నాం. ఇంకా ఈ ఉత్సవాలే కాదు, ఈ